సామాజిక పెన్షన్స్ చాలా అవసరం ఇవన్నీ చెప్పి వీటి కోసం 1939 కోట్లు గత ప్రభుత్వం వెచ్చిస్తే కూటమి ప్రభుత్వం 2717 కోట్లు ఖర్చు చేస్తూ 63 లక్షల మందికి ఇది చేయూతనిస్తాం. ఆకలితోటి ఏదైనా బయటికి వెళ్ళి తిందాం తక్కువ ధరతో అనే అన్నా క్యాంటీన్ని మూసేసిన ప్రభుత్వాన్ని తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే పునరుద్ధరించింది. 204 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి సగటున రోజుకి 3 లక్షల మంది ఆకలి తీరుస్తాం. అలాగే దీపం పథకం ద్వారా తొలి విడతలో 1.15 కోట్ల గ్యాస్ సిలిండర్ని ఉచితంగా అందించారు. ఈ పథకం కోసం కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో 13,423 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయటం. అలాగే మత్స్యకారు సోదరులకి దాదాపు 1,22,965 మందికి 266 కోట్లు అందజేసిన 20,000 రూపాయలు చొప్పున. అలాగే నారా లోకేష్ గారు ప్రత్యేకించి ఆయన తీసుకున్న ఈ ఎడ్యుకేషన్ ఈ శాఖల ద్వారా ప్రత్యేకించి నాకు వ్యక్తిగతంగా నచ్చింది అని చేసింది డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెట్టడం. ఎంతసేపు ప్రభుత్వ పథకాలకి గత ప్రభుత్వంలో ఆయన పేర్లు పెట్టుకోవడం, వారి పేర్లు పెట్టుకోవడం కంటే కాకుండా ఎవరైతే సమాజానికి ప్రేరణగా ఉన్నారో అలాంటి వారి పేర్లు పెట్టడం మనస్ఫూర్తిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మన కిట్స్ స్కూల్ కిట్స్ అందించడం, ఇలాంటి చాలా రెవల్యూషన్ నిర్ణయాలు తీసుకున్న నారా లోకేష్ గారికి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇట్స్ క్వైట్ ఇన్స్పైరింగ్ అనిపించింది. అలాగే తల్లికి వందనానికి దాదాపు 67 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఈ మొత్తంలో 1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళ్తా ఉంది. 10,000 చొప్పున 10,091 కోట్లు ఖర్చు చేస్తున్న ఈ పథకం 67 లక్షల మందికి పైగా లబ్ధి. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరిట మీద యువతని సరిగ్గా వదిలేసింది. ఒక్క డిఎస్సి కూడా నిర్వహించిన పాపాన్ని పోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 16,347 ఉపాధ్యాయ నియామకాలకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. వైసీపీ హయాంలో ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా చాలా బలమైన ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. 6,100 పోలీసు ఉద్యోగాల నియామకాలకు చర్యలు తీసుకుంది. ముఖ్యంగా గత పాలనలో లక్షలాది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. నిర్మాణ రంగం కుదేలైంది. అలాంటి వాళ్ళకి కూటమి ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పిన ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాల్సింది చెప్పి చేసినందుకు ప్రత్యేకంగా భవన నిర్మాణ కార్మికుల తరఫున ముఖ్యమంత్రి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఏడాది కాలంలో బ్రాండ్ ఏపీని పునరుద్ధరించడం ద్వారా 9.4 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆంధ్రప్రదేశ్ ఆకర్షించింది. తద్వారా 6 లక్షల ఉద్యోగాల కల్పనకు ఇది దారి వేస్తుంది. గత 5 ఏళ్లలో గజానికి గొంతగా మారిన రాష్ట్ర రహదారులకు పునర్జీవం నింపుతూ 20,000 కిలోమీటర్లు R&B రోడ్లకి మరమ్మతులు చేసింది. వైసీపీ గత పాలనలో ల్యాండ్ యాక్ట్ని రద్దు చేసే ఒక ల్యాండ్ యాక్ట్ని తీసుకొచ్చింది. దాన్ని రద్దు చేసి కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ యాక్ట్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సప్లాన్ నిధుల్ని సైతం ఇష్టారాజ్యంగా మళ్లించి వెనకబడిన వర్గాల వారికి ద్రోహం చేసింది. కూటమి ప్రభుత్వం సప్లాన్ నిధులు దుర్వినియోగం కాకుండా చేపట్టి ఆయా వర్గాల స్వయం ఉపాధి పథకాలకి వెచ్చిస్తూ ఉంది. ప్రత్యేకించి నేను పంచాయతీరాజ్ శాఖని నేను నిర్వహిస్తున్నాను కాబట్టి దానికి సంబంధించి కొంచెం చెప్తాను మీకు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు స్వీకరించిన వెంటనే సర్పంచులు తలెత్తుకునేలా మొదటి అడుగు వేయడమైంది. జాతీయ పండుగలైన స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర వేడుకలకు నిర్వహణకిచ్చే నిధుల్ని మైనర్ పంచాయతీలకు 100 నుంచి 10,000కి, మేజర్ పంచాయతీలకి 250 నుంచి 25,000కి పెంచాం. గ్రామాన స్వాతంత్ర గణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకునే అవకాశం కల్పించి ఆత్మగౌరవాన్ని కాపాడాం.
సర్పంచుల ఆత్మగౌరవాన్ని. గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో ఒకే రోజున 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ఒక సరికొత్త రికార్డు సాధించాం. ఇది పల్లె పండుగ ద్వారా గ్రామీణ రహదారులకి ఒక కొత్త కళ తీసుకొచ్చాం. రైతులకి అండగా మినీ గోకులాలు, నీటి కుంటలు చాలా తక్కువ కాలంలోనే తవ్వించాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46,94,000 కుటుంబాల్లో 75,23,000 మంది ఉపాధి శ్రామికులకి వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించాం. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 5,10,000 కుటుంబాలకి 100 రోజులకు పని కల్పించాం. అలాగే ఈ అడవి తల్లి బాట కార్యక్రమానికి ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 70 సంవత్సరాలుగా రోడ్లు లేని ఎన్నో ఈ గిరిజన గ్రామాలకి 105 కోట్లు నిధులు అవసరమైంది. వారికి ఒకరోజు ప్రత్యేకంగా తెలియజేస్తే ఆయన దాన్ని అర్థం చేసుకొని వెంటనే దానికి సంబంధిత నిధులు రిలీజ్ చేయటం వల్ల ఈ రోజున గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఇందులో ప్రధానమంత్రి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పిఎం జన్మన్ పథకం ద్వారా 555.61 కోట్లతోటి 613 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి. డోలీ మూతలు లేని గిరిజన గ్రామాలు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. అలాగే పర్యావరణం, అటవీ మరియు శాస్త్ర సాంకేతిక సంబంధించి ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే ఆదేశం ఇచ్చారు. రాష్ట్ర విస్తీర్ణంలో 30% ఉన్న అటవీ భూమిని కనీసం మనం మనం ఈ 5 వైడ్లో అయ్యే లోపు మనం కనీసం దాన్ని 50% తీసుకెళ్ళాలి, తక్కువ 37% వెళ్ళాలి అనేది ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నాం. రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో రైతులు ఏనుగులు బెడతో నానా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ సమస్య పరిష్కారానికి అంతర్రాష్ట్ర సహకారం తీసుకున్నాం. మన కర్ణాటక ప్రభుత్వం సహకారం తీసుకున్నాం. కుంకి ఏనుగులు ఇప్పుడు 4 మనకి చేరుకున్నాయి. ఇంకొక 2 త్వరలో రానున్నాయి ఆ క్యాంపుకి. ఎర్రచందనం అక్రమ రవాణాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు అమలు చేయడంతో పాటు అక్రమంగా తరలిపోతున్న ఎర్రచందనాన్ని తిరిగి తెచ్చుకునే విధంగా కర్ణాటక రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాం. కాఫీ తోటలు ఇటీవల ప్రారంభించిన వుడెన్ బ్రిడ్జ్ కూడా ఈ కోవకి చెందుతుంది. 1,122 కోట్లతోటి నగరవన యోజన ద్వారా 61 నగరవనాల ప్రాజెక్టులని చేపడుతున్నాం. 85.63 లక్షల ద్వారా ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలో 48 కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం కేంద్రాలని వన సమితుల ద్వారా నిర్వహించబడుతున్నాయి. జూన్ 5, 2025 మన వన మహోత్సవం సందర్భంగా కోటి మొక్కలు నాటి ట్రాకింగ్ కోసం జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, క్విక్ రెస్పాన్స్ కోడ్ మొదలైన యాప్లు అమలు చేశాం. అలాగే ప్రత్యేకించి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇప్పుడే దృష్టి పెడుతున్నాం. విద్యార్థులకి ప్రోత్సాహకాలు అందించే విధంగా అడుగులు వేస్తున్నాం. అలాగే నేను రిప్రజెంట్ చేసే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చాలా బలంగా చేపట్టాం. 388 కోట్లకు పైగా అభివృద్ధి పనులను చేపట్టాం. వచ్చే 4 ఏళ్లలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుందని ప్రజలకి హామీ ఇస్తున్నాం.